నమస్తే. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు రోడ్డు ప్రమాదం 19 మంది ప్రాణాలు తీసింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ బస్సు రెండు వేగంతో ఉన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న కొంతమంది చెప్తున్నారు బస్సు కూడా అంతే ప్రమాదంతో ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అని అందులోంచి బయటపడ్డ కొంతమంది మాట్లాడుతున్నారు. టిప్పర్ కూడా పరిమితికి మించి అందులో కంకర వేశారు. 42 టన్నుల కెపాసిటీ ఉండాల్సిన ఆ టిప్పర్ దాంట్లో కంకర దాదాపు 50కి పైన టన్నుల కంకర ఉన్నది. 60 టన్నుల దాకా ఉందని అంటున్నారు. ఇవన్నీ ప్రమాదానికి కారణాలు. అన్నింటికంటే ముఖ్యం ఇందులో రోడ్డు చాలా నేరోగా ఉంటది, మలుపులు ఉంటాయి అండ్ గుంతలు పడిపోయిన రోడ్లు అక్కడ ఆ ప్రాంతం కనబడతా ఉన్నది. సో అప్పా జంక్షన్ నుంచి మీకు మన్నెగూడ చౌరస్తా ఆ రెండుగా ఒకటి వికారాబాద్ ఇంకొకటి బీజాపూర్కి వెళ్ళే అక్కడి వరకు కూడా రోడ్ చాలా భయంకరంగా ఉంటది. సో ఈ రోడ్డు డెవలప్ చేస్తున్నాము అయిపోయిందని మాట్లాడుతున్నారు, కానీ అది ఇంతవరకు అయిన సందర్భం అయితే లేదు. సో మనం ఇప్పుడు మార్చురి దగ్గర ఉన్నాము. 19 మంది ఇందులో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 13 మంది మహిళలే. 13 మంది మహిళలు, 5 పురుషులు, ఒక చిన్నారి 6 నెలల పసిపాప, మొత్తం 19 మంది ఇందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందరినీ ట్రేస్ అవుట్ చేశారు. చాలా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం జరుగుతుంది. లీడర్లు ఘటన జరిగిన తర్వాత పరామర్శించడానికి, మొత్తం ప్రమాదం జరిగి చనిపోయిన తర్వాత ఆ శవాలు అప్పగించడంలో చాలా పెద్ద ఎత్తున దూకుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ అంశం త్వరితగతిన క్లోజ్ చేయాలి. ఎక్కడిదక్కడ అయిపోతే మళ్ళీ తెల్లారి ఇంకొక ఇష్యూ వస్తుంది. రేపు పొద్దున జూబ్లీహిల్స్ ఎలక్షన్లో వెళ్ళి ప్రచారం చేసుకోవచ్చు. కానీ అదే ఆ రోడ్డు ప్రమాదానికి కారణమైన రోడ్డు విషయంలో మాత్రం ఇంతవరకు నో యాక్షన్. దీని విషయంలో మాత్రం వీళ్ళు యుద్ధ ప్రాతిపదికన పనిచేయరు. ఇక్కడికి మంత్రులు రారు, ఎవరు కూడా కనీసం పరిశీలన కూడా చేయరు. ఇప్పుడు చనిపోయారు కాబట్టి చూడండి, మొత్తం మార్చురి అంతా ఎక్కడెక్కడి నుంచో ఈ వెహికల్స్ తీసుకొచ్చి ఈ వెహికల్స్ లో ఎవరి ఇళ్లకి వాళ్ళ ఆ బాడీస్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున ఆ కుటుంబ సభ్యులందరూ, బంధువులందరూ ఏడుస్తున్నారు. ఇక్కడ మార్చురీలో పోస్ట్ మార్టం కంప్లీట్ చేస్తున్నారు. చాలా వేగంగా ఉస్మానియా నుంచి, గాంధీ నుంచి మొత్తం డాక్టర్లందరినీ తీసుకొచ్చారు, పోలీసులను పెట్టిరు, మున్సిపాలిటీ వాళ్ళని పెట్టిరు, 100 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఇమీడియట్ గా ఎవరి ఇంటికి వాళ్ళ బాడీని ఫాస్ట్ గా పంపించేస్తున్నారు. ఎందుకంటే ఏమాత్రం ఆలస్యం చేసినా మళ్ళీ ఇది పెద్ద గొడవ అవుతుంది, ఇది అవుతుంది. సో కాబట్టి చాలా ఫాస్ట్ గా శరవేగంగా జరుగుతున్నది. కానీ అదే ఆ రోడ్ ఎందుకు జరగలేదు, దానికి కారణాలు ఏంటి, ఆ కారణాలను ఎందుకు వాటి మీద మనం పని చేయొద్దు అన్న దాని మీద మాత్రం ఫోకస్ ఉండదు. 2 రోజులు టీవీలో వార్తలు, 3వ రోజుకి అయిపోతుంది. రేపొద్దున జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చే నాటికి కథ అంతా మళ్ళీ మొదటికే వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రమాదం జరుగుతుంది. ఇదే రోడ్డు మీద 3 నెలలు 4 నెలల క్రితం ఒక లారీ 7 రోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్న వాళ్ళ మీదకి లారీ వెళ్తే దాదాపు 7 మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడిక్కడే స్పాట్లో. మొన్న చేవెళ్లలో ఒక ప్రమాదం జరిగింది, 3 చనిపోయారు. ఇవాళ ఇది ఉదయం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దారుణం. కుటుంబాలన్నీ ఆగమైపోయినాయి, చిన్నాభిన్నం అయిపోయినాయి. సో ఇంత ఘోరమైన పరిస్థితి. అంటే ఇక్కడ హడావుడి చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇంత వేగము, ఇంత ఫాస్ట్నెస్ అన్నది అంశాలని పరిష్కరించే విషయంలో కూడా ఉండాలి కదా అన్నది మనం మాట్లాడుతున్నాం, మనం అడుగుతున్నది. సో లీడర్స్ వచ్చినారు, వాళ్ళు కూడా పరామర్శిస్తున్నారు, కలెక్టర్ వచ్చిండు, అందరూ వచ్చారు. అందరిది కూడా ఒకటే, ఈ కార్యక్రమం త్వరగా అయిపోవాలి, ఫాస్ట్ గా అయిపోవాలి. ఎవరైనా లోకల్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ మాట్లాడే వాళ్ళు? ఏం చేస్తుంటారు బ్రదర్ మీరు? బిజినెస్ చేస్తుంటారు. ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే మీకు? అదే సార్, ఈ ఎక్కువ లేట్ చేస్తే ఇక్కడ గడబడి అయితే లొల్లి చేస్తారని పబ్లిక్ వచ్చేసారు, తాండూరు నుండి వచ్చేసారు, లోకల్ నుండి వచ్చేసారని ఆల్రెడీ ధర్నాలు చేశారు రోడ్ మీద. ఇట్లా లేట్ చేస్తే ఇట్లా అవుతుందని తొందర ప్రాసెస్ చేసేసారు. ఈ రోడ్ ఎప్పటి నుంచి మీకు పరిష్కారం గానీ సమస్య? 2018 లో మార్కింగ్ అయింది సార్. 2018 లో మార్కింగ్ అయింది. అందులో మావి ఓన్ ఫ్లాట్స్ పోయినాయి, అప్పుడు మార్కింగ్ అయింది, ఇప్పటి వరకు కాలేదు పని. సో ల్యాండ్ కూడా ఇచ్చేసారు, భూసేకరణ కూడా అయిపోయింది, ఇచ్చేసారు. కాకపోతే ఏమంటారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఉంది అని అంటారు. ఇప్పుడు వికారాబాద్ లో దాదాపు 2 లక్షల చెట్లు కొట్టేశారు. ఆడ ఏ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకెవరు అడ్డం రాలే. అక్కడ ఎందుకు కాలే? ఎందుకంటే వాళ్ళకు ఇష్టం ఉన్న పని కాబట్టి అది చేయగలిగినారు. ఇది ఇష్టం లేని పని కాబట్టి ఇది డిలే అయినా నడుస్తుంది. ట్రిపుల్ ఆర్ రోడ్ల విషయంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా దూకుడుగా బుల్డోజ్ చేసి మరి భూములు లాక్కున్నది. ఆ రోడ్ నిర్మాణం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అన్నది హ్యామ్ రోడ్ల పేరుతో ఒక కాంట్రాక్టులు పిలుస్తున్నారు, అప్పులు తెస్తున్నారు. దాదాపు 4,000 కోట్ల అప్పులు తెచ్చి రోడ్లు వేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ రోడ్ ఏం పాపం చేసింది? వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లీడర్స్, ఇక్కడ ఉన్న నాయకత్వము సరిగ్గా లేకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. అడిగేటోడు ఉండాలి కదా, ఇక్కడ అడిగేటోడు ఎవడు? సో ఇదే సమస్య అయిపోయినది. మీరెక్కడ? ఇక్కడేనా? మీరేమనుకుంటున్నారు? ప్రమాదం జరిగిన తర్వాత రెగ్యులర్ గా జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఈ రోడ్ పెట్టి ఆయన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వేరే రోడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చేసే రోడ్ ఏక శాతం కాక కొత్త రోడ్ తీస్తున్నాడు ఆయన. మన
శంషాబాద్ నుంచి మన్నెగూడెం వాళ్ళు. అదే గ్రీన్ ఫీల్డ్ ఇక్కడ ఉన్న రోడ్ ఇన్ని రోజులు అంత ఇబ్బంది, ఫోర్త్ సిటీ ఇన్ని రోజులు అంత ఇబ్బంది పడతారు పబ్లిక్. ఈ రోడ్ చేసే శాత కాక ఆ రోడ్ కొత్త రోడ్ తీస్తుండే ఆయన. ఓకే. మీ లోకల్ లీడర్స్ ఎందుకు వాళ్ళు దీని మీద పోరాటం చేయలేదు? మీ ఎంపీ, మీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ నియోజకవర్గం నుంచి హోమ్ మినిస్టర్ ఇంద్రారెడ్డి గారు, తర్వాత భూగర్భ జనుల సవితా ఇంద్రారెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, రవాణా శాఖ ప్రసాద్ సార్, స్పీకర్ అందరు వస్తారు. కానీ ప్రతిరోజు జర్నీ చేస్తారు. వాళ్ళకేం సార్ పెద్ద పెద్ద బండ్లు, కార్ రాగానే ముందల ఎస్కార్డ్ ఉంటది, వాళ్ళు ఇంట్లో కూర్చున్నట్టు ఉంది వాళ్ళకు. సాధారణ ప్రజానికం బస్సులో వెళ్తే ఈ రోజు ఇంత ఘోరం జరిగింది, వాళ్ళు ఏం పట్టించుకుంటారు. ఇప్పటికైనా పశ్చిమ రంగారెడ్డికి న్యాయం చేయాలని మీ తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా. మీ వల్ల లేట్ అయింది రోడ్ అంటే మీ వల్ల లేట్ అయిందని తిట్టుకుంటున్నారు కదా. ల్యాండ్ పోయింది సార్, మా ల్యాండ్ గిట్ట పోయింది. ఎప్పుడు వచ్చేసినాయి 2020 అమౌంట్ వచ్చేసినాయి. 5 years అయింది ల్యాండ్ అక్విజిషన్ అయ్యి, కానీ రోడ్డు పనులు ప్రారంభం కావట్లేదు. ఇక్కడ ప్రభుత్వాలు సార్ పశ్చిమ రంగారెడ్డి డిస్టిక్ నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఖాళీ పేరుకే రంగారెడ్డి డిస్టిక్ ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ అని అక్కడ ఉంది సార్. గచ్చిబౌలి, కోకాపేట ఉందిగా రంగారెడ్డిలోనే. మా పరిస్థితి, మా పశ్చిమ రంగారెడ్డి పరిస్థితి చూస్తలేరు సార్. ఈవెన్ కేసీఆర్ కూడా అదే అయ్యింది, రేవంత్ రెడ్డి సార్ అదే అంటారు కదా సార్, దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అలా ఉంది ఇలా పరిస్థితి. మేమేం చేయాలని వాళ్ళ మీద వీళ్ళు ఎన్జిటి అంటారు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, రాష్ట్రపతి చైర్మన్ ఉంది సార్. దానికి రాష్ట్రపతితో మాట్లాడి కేసు విత్డ్రా చేయొచ్చు కదా. వీళ్ళు దామగుండం దగ్గర కొట్టేస్తూనే ఉన్నారు కదా. నేవీ రాడర్, అది ఫారెస్ట్ సార్, అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు. ప్రకృతిని నాశనం చేస్తారు వాళ్ళు, వాళ్ళ అవసరానికి చేస్తారు. కానీ ప్రజల అవసరం పట్టించుకుంటారు సార్ వీళ్ళు. మీ తరపున రేవంత్ రెడ్డి వరకు, పిఎం వరకు చేరేటట్టు మీరు న్యూస్ లో కొంచెం చేయండి సార్. ఇట్లాంటి యాక్సిడెంట్స్ రెగ్యులర్ గా జరుగుతున్నాయా? రెగ్యులర్ వారానికి 2-3 కంపల్సరీ. మా చేవెళ్ళ అంటే ఫేమస్ ప్రమాదాల రోడ్ ఇది. NH 163 కాదు, ప్రమాదాల రోడ్ ఇది. ఎక్కడ ఇన్ని ప్రమాదాలు ఉండవు. రంగారెడ్డి జిల్లా ఆదాయానికి టాప్, అభివృద్ధికి 0. స్పెషల్లీ చేవెళ్ళ సైడ్, చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు పరిస్థితి ఎలా ఉందంటే ఫామ్ హౌస్లు ఇదంతా కూడా అంత హైఫై వాళ్ళే వచ్చిపోతుంటారు. ఇన్కమ్ చాలా ఉంది, ఇన్కమ్ ఫుల్. మొత్తం మా రంగారెడ్డి జిల్లానే మొత్తం రోడ్లన్నీ కరీంనగర్ అక్కడిక్కడ వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ 0 ఇన్కమ్. మాది కావాలి, అభివృద్ధి పక్కకు కావాలి, అట్లుంది గవర్నమెంట్ పరిస్థితి. ఏమాట కామాట ఆల్ 10 ఉమ్మడి జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ భూముల వాల్యూ ఎక్కువ, ఎందుకంటే డెవలప్ అయిన ప్రాంతం కాబట్టి. ఎక్కువ ఇన్కమ్ వచ్చే జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రధాన. కానీ ఈ రంగారెడ్డి అనగానే మళ్ళీ గచ్చిబౌలి, తెల్లాపూర్ ఈ ఏరియాలు కాదు, ఈ రూరల్ ఏరియాల విషయాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏం గమనించినారు సార్ మీరు, మీ పార్టీ? 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం చూస్తే అత్యంత భయంకరమైన దృశ్యం. అక్కడ మన రోడ్డు ప్రమాద ప్లేస్ స్పాట్ కి వెళ్తే ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా మొత్తం అన్ని వాహనాలు పెడుతున్నది, ఎవరింటికి వాళ్ళని బాడీ పంపిస్తున్నది. కానీ ఆ రోడ్డు విషయంలో, దానికి సమస్యకి మూలమైన దాని విషయంలో మాత్రం అంత త్వరితగతిన ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు దీని మీద మీరు? 2 రోజుల కిందటనే డీజీపీ గారు వీటి మీద, రోడ్డు ప్రమాదాల మీద సమావేశం జరిపి హత్యలు చేసుకుంటున్నటువంటి దానికంటే కూడా ఈ రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ చనిపోతున్నారు అని చెప్పి ఆయన ప్రకటించాడు. వీటిని అరికట్టడానికి అలీవ్ ప్రోగ్రామ్ ని కూడా తీసుకుంటున్నామని చెప్పాడు. మరి ఆ ఘటన చెప్పినప్పుడు కూడా మరుసటి 2వ రోజే ఇక్కడ దారుణమైనటువంటి యాక్సిడెంట్ జరిగి 19 మంది చనిపోయారు. ఇంకా ప్రమాదకర స్థితిలో ఉన్నటువంటి స్థితి ఉంది. ఈ రోడ్డు 3 సంవత్సరాల క్రిందటే ఇది 4 లైన్ రోడ్డు వేయాలని చెప్పి మంజూరు అయ్యి ఉంది. డబ్బులు కూడా మంజూరు అయ్యి ఉన్నాయి. మరి ఎందుకు వేయడం లేదు? ఎందుకు ఆ పని జరగలేదు? అది ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అట్లాగే ఇప్పుడు హెవీ వెహికల్ నడుపుతున్నటువంటి డ్రైవరు, ఆయనకు ఆ లైసెన్స్ ఉందా లేదా అనేటటువంటి విషయాలు లేవు. రెండవది, అంత ఉదయాన్నే ఆ కంకర పోడను నడుపుతున్నటువంటిది అది అనుమతితో జరుగుతుందా, అక్రమంగా జరుగుతుందా? అక్రమంగా కాబట్టి వేగంగా వెళ్లిపోయి అడ్డొచ్చినటువంటి బస్సును గుద్ది యాక్సిడెంట్ చేశాడనేటటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి.
మరి వాటి మీద కూడా విచారణ జరపాలి కదా. డబ్బులు సంపాదించడానికి కోసం అక్రమ పద్ధతుల్లో ఏవంటే అవి తీసుకొచ్చి ప్రజలు వెళ్ళేటటువంటి వాహనాల మీద యాక్సిడెంట్లు చేసి ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వం ఇదేదో మామూలు యాక్సిడెంట్ లాగా చెప్తే ఎట్లా? ఇది మామూలు యాక్సిడెంట్ కాదు. అక్రమ పద్ధతుల్లో రవాణా చేస్తుంటే, అట్లాగే హెవీ లైసెన్స్ లేని వాళ్ళు నడుపుతుంటే, అది కూడా రహస్యంగా నడిపేటటువంటి దాంట్లో భాగంగా ప్రజలు వెళ్లేటటువంటి బస్సును గుద్ది చుట్టుపక్కల ఉన్న జనం చెప్తున్నారు దాదాపు 100-200 ఈ టిప్పర్లు కంకర వేసుకొని తిరుగుతా ఉంటాయంట క్రషర్ల నుంచి తీసుకొని. అదే వాటి అనుమతులు లేకుండా జరుగుతున్నాయి కాబట్టి అంత ఎర్లీగా తీసుకుపోతున్నారు. ఇది ఉదయాన్నే ఎందుకు తీసుకుపోవడం లేదు? ప్రజలు తక్కువగా వెళ్తున్నటువంటి సందర్భంలో తీసుకోవాలన్నప్పుడు మధ్యాహ్నం కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ సమయాన్ని కాకుండా రహస్యంగా తీసుకెళ్తున్నారంటేనే దీని వెనకాల ఎవరు ఉన్నారు? అసలు దీని వెనకాల ఎవరు పెద్దలు ఉన్నారు? ఎవరు పద్ధతుల్లో అక్రమ పద్ధతుల్లో రవాణా జరుగుతుంది కంకర అనేటటువంటి విషయం ముఖ్యం. యాక్సిడెంట్లు నివారించడం అనేటటువంటి విధానమే మన ప్రభుత్వంలో లేదు. మీరు రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్రంలో వీళ్ళు పాలసీ డెసిషన్స్ మీరు చూస్తున్నారు కదా, RRR మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు హ్యామ్ రోడ్లు అంటున్నారు, గ్రీన్ ఫీల్డ్ హైవే అంటున్నారు, 4th సిటీ నుంచి ఇంకేడుకో అని అమరావతికి కలుపుదామని ప్లాన్ చేస్తున్నారు. ఇట్లా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, మరి ఇవి తక్షణం జరగాల్సిన పనులు కదా ఇవన్నీ. అంటే ప్రయారిటీ అనేది ఒకటి ఉంటది కదా, ఏది ప్రయారిటీ, ఏది ముందు, ఏది తర్వాత అని. తక్షణ అవసరం అన్నది ప్రయారిటీ కదా. అవును, అంటే మనుషుల ప్రాణాలు పోతున్నాయి అనే దానికి ప్రాధాన్యత లేకుండా కేవలం ఆ రోడ్లు వేసి కాంట్రాక్ట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం అనేది మీద దృష్టి ఉంది తప్ప వీటిని అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గాని, ప్రభుత్వ యంత్రాంగం గాని, ట్రాఫిక్ పోలీసు గాని వీటన్నిటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు లేవు. అందుకని చనిపోయినప్పుడు ఇట్లా తీసుకొస్తున్నారు, వెంటనే ఏదో పోస్ట్ మార్టం చేసేసి బాడీ అప్పగిస్తే ఇది యాక్సిడెంట్ కాబట్టి ఎవరి మీద ఏమనడానికి లేదు, రాజకీయాలు లేవు, ప్రమాదాలు కావాలని చేసినట్టుగా లేదు అనే పేరుతో జరిగిపోతున్నాయి. కానీ మనుషుల ప్రాణాలు పోతున్నాయి కదా. మనుషుల ప్రాణాలు మన తప్పిదం వల్ల, ప్రభుత్వాల తప్పిదాల వల్ల, లేదా రోడ్లు వేయాలని చెప్పి 3 సంవత్సరాలు అనుమతిస్తే 900 కోట్లు మంజూరైతే ఎందుకు వేయలేదు? ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతలే. ప్రభుత్వం బాధ్యతలు సరిగా నిర్వహించకపోవడం వల్ల వీటిని జరుగుతున్నాయి. వీటి అరికట్టడానికి కావాల్సిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వమే పూనుకొని తీసుకోవాలి. అట్లాగే ఇంత తీవ్రమైనటువంటి ఘటన జరిగి పిల్లలు అనాథలుగా మారి పేద కూలీలుగా ఉండేటటువంటి ప్రయాణాలు చేస్తున్నారు. నిద్రలో ఉండే టైంలో తేరుకునేలోగానే ఆ పౌడర్ మీద పడి అట్లా గాలి ఆడక చనిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే తీరు, పేదవాడు స్పందిస్తే దాని గురించి నిధులు కేటాయించరు. అదే పైవాడైతే, డబ్బున్నవాడైతే అందరూ స్పందిస్తారు. కనీసం 25 లక్షలని ఇవ్వాలి కదా. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కాపాడడానికి, చదువుకునడానికి అవకాశం ఇవ్వాలి కదా. కుటుంబం పోషించడానికి కావాల్సినటువంటి చర్యలు ఉండాలి కదా. ఏమీ లేకుండా, మానవత్వం కూడా లేకుండా ప్రభుత్వం ఈ రకంగా స్పందించడం అనేది సరైనది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25 లక్షలు చనిపోయినటువంటి వాళ్ళకు, గాయాలైనటువంటి వాళ్ళకు 15 లక్షల చొప్పున ఇవ్వాలా. అట్లాగే వాళ్ళకు ఉపాధి కల్పించాలా. పిల్లలు అనాథలైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా చదివించేటట్టుగా చర్యలు తీసుకోవాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడతారా మీరు? సో ఇది పరిస్థితి. సో జనాలు కూడా ఆలోచించాలి. పైసలు తీసుకొని ఓటేస్తే ఇట్లాంటి వాళ్ళు లీడర్లు అవుతారు. పరిస్థితి ఇట్లనే ఉంటుంది. మనం రోడ్డు గురించి అడగట్లే కదా, మనకు పెన్షన్ రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని ఫ్రీ స్కీమ్స్ గురించి అడుగుతున్నాం. ఈ రోడ్డు బాగాలేదని లీడర్ నిలదీసే శక్తి నువ్వు కోల్పోయినప్పుడు ఈ రోడ్డు ఎట్లా పడుతుంది? ఇవాళ ఏం లాభం? 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య మొత్తం యాక్సిడెంట్లు తీస్తే కొన్ని 100 మంది. మీరు లోకల్ కదా, జిల్లా లీడర్ మీరు, సో మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ చేవెళ్ళ బీజాపూర్ హైవే పైన ఇప్పుడు జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ అత్యంత హృదయ విదారకమైంది. కానీ ఇట్లాంటివే అనేకమైనటువంటి యాక్సిడెంట్లు చేవెళ్ళ ప్రాంతంలో జరుగుతుంది. పూడూరు జరిగింది. ఇప్పుడు ఈవెన్ పక్కన కూరగాయల అమ్ముకోవడం మీద దూసుకుపోయి అప్పుడు ఆలూరు దగ్గర జరిగింది. అంతకుముందు పక్కన అంతానంలో జరుగుతుంది మైనింగ్. ఇట్లాంటి వాటి వల్ల విపరీతమైన హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి. రోడ్డు చాలా చిన్నది. ఈ రోడ్డుకు సంబంధించి 2018లోనే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పడ్డది. కేసు పడితే ఆ కేసు మీద కనీసం దాన్ని తొలగించి రోడ్డును వెడల్పు చేయాలన్న పని ఆ రోజు ఉన్నటువంటి సవితా ఇంద్రారెడ్డి చేయలేదు. ఇప్పుడు ఎంపీ ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం చేయట్లేదు, యాదవ్ కూడా ఏం చేయట్లేదు. అంటే వీటి వల్ల వీళ్ళకేం లాభం లేదు కనుక దీని గురించి పట్టించుకోవట్లేదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే బిగ్ షాట్సే కదా. రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, సవితా ఇందారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, బిగ్ షాట్సే అంతా. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కన్నా కూడా వాళ్ళకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయన్న దాని మీద దృష్టి తప్ప ప్రజల జీవితాల మీద, వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి ఏమాత్రం లేదు. కనుక అందుకనే ఈ రోడ్ను చాలా వేగంగా చేయాల్సి ఉంది. అసలు శాంక్షన్ ఒకటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పడడం ఒకటైతే
గత 3 ఏళ్ల కిందటే 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి దీనికి. శాంక్షన్ అయినటువంటి దాన్ని కూడా పని చేయించడం లేనటువంటి దుస్థితి ప్రజాప్రతినిధులకు ఉన్న తర్వాత ఇప్పుడు ప్రజల జీవితం శాంక్షన్ అయిన తర్వాత కేసు అంటున్నారు. కేసు ఏమైనా అడ్డం ఉందా దీనికి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అడ్డమని చెప్తున్నారు. ఇప్పుడు ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటువంటి కేసులు ఇప్పుడు మీరు అనేకమైనటువంటి రిపోర్ట్లు చేస్తున్నారు. ఇప్పుడు భూదందాలు గానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లు గానీ మరి అన్ని క్లియర్లు అయిపోతున్నాయి కనుక అవి దామగుండం అన్ని క్లియర్ అయిపోతున్నాయి కదా, అన్ని క్లియర్ అవుతున్నాయి కదా. ప్రజలకు సంబంధించిన విషయాలు ఎందుకు క్లియర్ అవుతలేవు అంటే మీకు లాభాలు లేవు కనుక మీరు క్లియర్ మీద దృష్టి పెట్టట్లేదు కనుక. టెండర్ల లొల్లి ఏమన్నా ఉందా? నీకు రావాలి నాకు రావాలని ఏమైనా? ఆ టెండర్ల అది కూడా ఉంటది. అది కూడా ఎవరికి వచ్చిందో ఈ టెండర్? మెగా కృష్ణారెడ్డికే వచ్చింది కనుక దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం ఒకటైతే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కాళే యాదయ్యలే దీనికి బాధ్యులు. ఈ 19 మంది సావుకు కారణం వీళ్ళు ముగ్గురే కనుక ఈ ముగ్గురు బాధ్యత వహించాలి. రెండోది ప్రభుత్వం 2 లక్షలు 7 లక్షలు ఆట ఆడొస్తే దానికి వస్తే దీనికి వస్తే కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నారు కదా, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ప్రకటిస్తున్నారు కదా. మొత్తం కుటుంబంలో అందరు చచ్చిపోయి పిల్లలు మిగిలితే ఇప్పుడు ఆ పిల్లలు ఎట్లా బతకాలి? ఇప్పుడు వాళ్ళు బతకడానికి అవసరమైన రీతిలో ప్రభుత్వం కాంపెన్సేషన్ ప్రకటించాలి తప్ప అట్లా ప్రకటిస్తే ప్రభుత్వం బాధ్యతాయుతమైన ప్రభుత్వం అవుతుంది, లేకపోతే బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రభుత్వం అవుతుంది. కనుక ఇంత హృదయ విదారకమైనటువంటి విషయాన్ని మానవత్వ దృక్పథంతో ఆలోచించాలి. ఇక్కడున్న నాయకులు దీనికి బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. నా పేరు దేవేందర్, సిపిఎం చేవెళ్ల డివిజన్ సెక్రటరీ. కేసు ఎన్జిటిలో కేసు అని చెప్పని చెప్తా ఉన్నారు, కానీ 2018లోనే కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి గారు మైనింగ్ మినిస్టర్ ఉన్నారు, హోం మంత్రి కూడా ఉన్నారు. అంటే దాదాపు 15 సంవత్సరాలు ఈ ప్రాంతానికి మంత్రిగా ఆమె వ్యవహరించారు. తర్వాత మహేందర్ రెడ్డి కూడా 5 సంవత్సరాలు అయినా మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అంటే గత పాలకులు చెప్పడం పని కాదు, కానీ దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రాంతానికి బాధ్యత వహించినటువంటి మాజీ మంత్రులే ఈ దానికి బాధ్యత వహించాలని. ఎలక్షన్లు వచ్చినాయి ఆగిపోయింది అంటుంది కదా, ఎలక్షన్ రాగానే అయిపోయింది, లేకపోతే అయిపోయింది ఈ పాటికి ఎప్పుడో అన్నట్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి 70 మంది ఇప్పటికీ ఎన్నెళ్లలో గత 10 సంవత్సరాల కాలంలో. అది ఇప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు కూడా కొట్టుకున్నారు కదా, నేను నా వల్ల వచ్చిందంటే నా వల్ల వచ్చిందని శాంక్షన్ అయినా కొట్టుకున్నారు. మరి వాళ్ళ కమిషన్లు మరి మెగా కృష్ణారెడ్డితో వారి కమిషన్ అందట్లేదా, మరి ఏం ఒప్పందం జరగట్లేదు అది కూడా వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈ రోజు 19 మంది 20 మంది, రేపు భవిష్యత్తులో కూడా ఇది జరగవచ్చు. కాబట్టి ఈ ప్రాంత నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మాత్రం తీవ్ర వ్యతిరేకత అనేది మన పోరాటం అనేది కూడా ధర్నాలు చేస్తున్నారా? ఈ రోడ్డు మీద పోరాటాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఓకే, మరి జరిగితే ఈ స్థాయిలో ఉండదు కదా, అంటే ఒక ఎలక్షన్ ఎజెండా కింద మారి ఉంటే వేరే రకంగా ఆలోచించే వాళ్ళేమో. ఆలూరు కూరగాయల వాళ్ళ పైకి లారీ వెళ్ళినప్పుడు 7 మంది అప్పుడే వాళ్ళు చనిపోయారు. అప్పుడు జరిగినటువంటి సందర్భంగా అఖిలపక్ష నాయకులంతా కూడా ఈ బీజాపూర్ హైవే పైన పెద్ద ధర్నా కార్యక్రమం అనేది జరిగింది. అప్పుడు స్థానిక ఆర్డీఓ గారు ఎన్జిటిలో కేసు ఉంది కాబట్టి మేము రోడ్డు పనులు చేయట్లే అని చెప్పాను, కానీ కేసు వెకేట్ చేయించి మేము పనిచేస్తామని చెప్పారు. కానీ కేసు వెకేట్ చేయించారా ఏందా అని చెప్పని ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి. సో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద డ్రామా కేసు అన్నది పూర్తిగా ఇది రాజకీయ నాయకులు ఈ పొలిటికల్ సిస్టమ్ చేసిన మర్డర్స్ కిందనే దీన్ని భావించాల్సి ఉంటది, అంతకు మించి ఏం లేదు. దామగుండం దగ్గర లక్షల ఎకరాలు చెట్లు కొట్టడానికి అడ్డురాని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రజల అవసరాల కోసం రోడ్డు విషయంలో ఎందుకు అడ్డం వస్తుంది? బేసిక్ క్వశ్చన్ ఇది. ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ మంత్రులు వీళ్ళంతా సమాధానం చెప్పాలి. మీరు రాజకీయాల కోసం ఒక పార్టీలో కలిసి ఇంకొక పార్టీలోకి వెళ్తున్న మీరంతా, కలిసి కూర్చొని ఇక్కడున్న భూములు పంచుకుంటున్న మీరంతా, మరి ఎందుకు ప్రజల అవసరాల రోడ్డు విషయంలో ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడుకుంటలేరు? సమాధానం చెప్పాల్సిందే. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు ఈ కనీస అవసరాల మీద దృష్టి పెట్టి వాటి మీద మనం ఫోకస్ చేసి దాన్ని పొలిటికల్ ఎజెండా కింద మార్చకపోతే ఇలాంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రేపు మనమే పోవచ్చు అదే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు. దయచేసి పబ్లిక్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.